హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు గోపి అన్న. టికెట్లు తీసుకుంటారా రేపటి మ్యాచ్ కోసం? తీసేసుకున్నాము ఆల్రెడీ. రేపు మ్యాచ్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నాం. అంతేనా? ఎస్ఆర్హెచ్ ఫుల్ సపోర్టా? మామూలుగా ఈ ప్రెసెంట్ అయితే ఎస్ఆర్హెచ్, మేము ఆర్సీబీ పక్కా ఫ్యాన్. ఆర్సీబీ ఫ్యాన్స్? మనైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పక్కా. డేవిడ్ వార్నర్ అంటే చాలా ఇష్టం. డేవిడ్ వార్నర్ తర్వాత కేన్ మామ. సో ఇంకోళ్ళు ఎవరు లేని లోటుని ట్రావెల్స్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ తీరుస్తున్నాడు కాబట్టి. శేఖర్ ధావన్ ఉండే వన్స్ అపాన్ టైం, బట్ లేడు. నాకేంటంటే ఆసియాల మీద బాగా నమ్మకం ఉండే. ప్రీవియస్గా దక్కన్ చార్జర్స్ చూస్తే గిల్కిస్ట్ ఉండే, వాళ్ళతో పాటు సపోర్టర్గా సిమెంట్స్ ఉండే. తర్వాత వచ్చేసి వార్నర్ బెన్ కటింగ్, ఇప్పుడు కమిన్స్ విత్ హెడ్. సో వాళ్ళు అట్లా వస్తారు కాబట్టి. మోర్ ఎవరు ఏంటంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఐపీఎల్ టీమ్స్ అన్నిటికీ ఇండియా కెప్టెన్స్ ఉన్నారు, ఇండియా వాళ్ళు. బట్ ప్యాట్ కమిన్స్ ఒక్కడే ఉన్నాడు. సో ఇది కూడా కలిసి వచ్చే అవకాశం ఏమో అని నేను భావిస్తున్నా. పక్కాగా ఎస్ఆర్హెచ్చే కప్పు కొడతాది అని భావిస్తున్నా. సో ఎస్ఆర్హెచ్ టీమ్ చూసుకుంటే ఈసారి ఎట్లుంది ఇప్పుడు? ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, ఇప్పుడు చాలా మంది బౌలింగ్ భాగానికి వస్తే భువి లేని లోటు కనబడుతుంది. బట్ షమీ దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడని నమ్ముతున్నాను. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ వచ్చాడు, కొంచెం బలంగా ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఉన్నాడు ఆల్రౌండర్ కోటాలో. అండ్ ఓపెనర్లు వచ్చేసి హెడ్ అండ్ అభిషేక్ ఆల్రెడీ వెల్ పర్ఫామ్లో ఉన్నారు కాబట్టి. కమిందు, మెండిస్ ఇట్లా కొంతమంది తీసుకున్నారు కాబట్టి బలంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ కప్పు కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ దాన్ని కావ్యమారం కోసం అయినా గెలవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో ఈసారి ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే పెద్ద పెద్ద స్కోర్లు కొట్టరు. ఈసారి పక్కా మనం ప్రాక్టీస్ సెషన్ లో చూసినట్లయితే పక్కాగా ఈ కాటారం కొడుకులు ఖచ్చితంగా 300 చేస్తారని, 300+ ఖచ్చితంగా దాటుతారని భావిస్తున్నాను. అది. సో మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఈసారి ఆర్సీబీ టీం? ఆర్సీబీ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఆర్సీబీ టీం ఎట్లా అనిపిస్తుంది మీకు? 10సార్లతో పోల్చుకుంటే ఈసారి బౌలింగ్ లో ఆర్సీబీ చాలా మంచి వాళ్ళని కొనుక్కున్నారు. భువనేశ్వర్ కుమార్ కావచ్చు, హేజిల్వుడ్ కావచ్చు, అలాగే యష్ దయాల్ ఉన్నాడు కాబట్టి ఈసారి బౌలింగ్ కూడా కొంచెం బాగుందని అనిపిస్తుంది నాకు. సో మళ్ళీ ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసం చాలా మంది ఈసారి కప్ నమ్మదే నిజం అవ్వాలని చాలా మంది అనుకుంటున్నారు. సో మీ ఫీలింగ్ ఎట్లా? ప్రతిసారి అనుకునేది మేము అలాగే అనుకుంటాము, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కొడతారని మేమైతే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, ఈసారి సీజన్ 18. సో ఈసారి పక్క విరాట్ కోహ్లీ కొడతారనేసి చాలా మంది ఫ్యాన్స్. అవును, సీజన్ నెంబర్ 18లో జెర్సీ నెంబర్ 18 అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందువల్ల కప్పు కొడతారని మేము అనుకుంటా ఉన్నాం. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పరంగా చూసుకుంటే, హోమ్ టీం పరంగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? టీం స్ట్రాంగ్నెస్ కానీ ఎట్లా అనిపిస్తుంది? టీమ్ ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్ లైన్ పరంగా చాలా మంచి టీము. దానికి తోడు ఈసారి ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అయితే మంచి మసాలా అయితే మనకు ఉంటుంది. అందువల్ల మేము కూడా సెకండ్ మ్యాచ్కే రేపు మేము బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం టాప్ 4 టీమ్స్ ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు ఈ సీజన్లో? ప్రతిసారి అంటే ఎస్ఆర్హెచ్, ముంబాయి, సిఎస్కే, తర్వాత కేకేఆర్ వెళ్తున్నాయి. కానీ ఈసారి డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ టీం బాగుంది, పంజాబ్ బాగుంది, ఆర్సీబీ బాగుంది, అన్ని టీంలు బాగున్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ వస్తాయని అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి. నా అంచనా ప్రకారం అయితే ఎస్ఆర్హెచ్ పక్కా ఉంటుంది, ముంబై, ఆర్సీబీ అండ్ పంజాబ్. సో మళ్ళీ ఈ సీజన్ బట్టి చూసుకుంటే ద బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ బౌలర్ ఎవరు అనుకుంటున్నారు? బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చి విరాట్ కోహ్లీ అనుకుంటున్నాను. బెస్ట్ ఆల్రౌండర్ వచ్చేసి ట్రావిస్ హెడ్ రావచ్చు, లేకపోతే పాండ్యా రావచ్చు, హార్దిక్ పాండ్యా. బెస్ట్ బౌలింగ్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ కానీ, మహమ్మద్ షమీ కానీ రావచ్చు. రషీద్ ఖాన్ ఉండొచ్చు బౌలింగ్ భాగానికి వస్తే. ఆల్రౌండర్ కోటాలో మోస్ట్లీ హార్దిక్ పాండ్యా ఉండొచ్చు. అండ్ బ్యాటింగ్ భాగానికి వస్తే హెడ్డే ఉండడు పక్క. ఇంకొకటి ఏంటంటే 2015లో వార్నర్కి కెప్టెన్ జస్ట్ ఇచ్చారు, 16లో కప్ వచ్చింది, 2024లో కమిన్స్ని కెప్టెన్ చేశారు, 25లో కప్ వస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు నేను భావిస్తున్నాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.